ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక్కసారి దేవుని మాటలు వినిపించుటకు దేవుని చూపిన ఈ కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ లైవ్ ద్వారా వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి 2 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవుడా, సర్వశక్తిమంతుడైన రాజా, సర్వాధికారి అయిన నా తండ్రి, నీకు స్తోత్రాలు 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 ప్రభా. ఇప్పటి వరకు మాకు అందరికీ నాయన నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచారు, నీ కృపలో భద్రపరిచారు, అందుకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా చదవబడిన వాక్యము ద్వారా ప్రభా, అయ్యా ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభా. నన్ను నీ సిలువ ముసాటును మరుగుపరుచుకొని ప్రభా, కావలసిన ఆలోచన జ్ఞానాన్ని మెలకును ఇచ్చి వింటున్న బిడ్డలందరినీ నీలో బలపరిచి వాక్యానుసారంగా నడుచుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హిజ్కియా తన జీవితకాలమంతా ఎంతో దేవుని భయభక్తులు కలిగి యథార్థముగా ప్రవర్తించాడు. ఆ యథార్థంగా ప్రవర్తించే వారికి నేను అనేక రకాలుగా మేలులు చేస్తానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే 2 దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసి. ఇతని రాజ్య పరిపాలన వచ్చినప్పుడు మందిరం తలుపులు తెరిచి వాటిని ఆ మందిరాన్ని బాగు చేసి అని చెప్పి ఇక్కడ లేఖనాలు సెలవుస్తున్నాయి. అంతకుముందు ఏం జరిగిందంటే 5వ అధ్యాయంలో 5వ వచనంలో చదువుకుంటే, లేవీయులారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకు తీసుకొని పోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దాన్ని ఆలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలీలు దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండ్రి. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూసినట్లుగా వారికి ఆయన భీతిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. చూడండి, వారి పితరులు చేసిన దాన్ని బట్టి వారి పితరులు దేవుని దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన ద్వారములను మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలు దేవుని ధూపం వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండ్రి. అందుచేత వారి మీద కోపించి కనులారా చూస్తుండగా వారికి ఆయన భీతిని విస్మయమునకును నిందకును ఆస్పదముగాను చేశాడు. అందుకని ఆయన ఈ మన హిజ్కియా ఏమంటున్నాడంటే, హిజ్కియా ఆ జనులందరినీ పిలిచి, ఇదిగో మన పితరులు చేసిన దాన్ని బట్టి మన పితరులంతా శాపగ్రస్తులు అయిపోయారు. మనము దేవుని యందు యథార్థంగా కలిగి ఉంటే మనని దేవుడు అనేక రకాలుగా ఆశీర్వదిస్తాడు అని చెప్పి హిజ్కియా ఆ రాజ్య పరిపాలనలో జనులందరినీ పిలిచి చెప్తూ ఉంటాడు. మనం యథార్థంగా ప్రవర్తించినందువలన మనకి దేవుడు 4 రకాలుగా ఆశీర్వదించాలని ఈరోజు నేను నాకు ఇచ్చిన ఆలోచన బట్టి చెప్తా ఉన్నాను. ఒకటి, సమృద్ధి అయిన పంట మరియు సమృద్ధి అయిన ఆహారము మొట్టమొదటిది. రెండవది, శత్రువు మీద విజయము. మూడవది,
ఆయుష్ను పొడిగించుట. 4వది అందరికన్నా పై స్థానంలో నిలబెట్టుట. ఈ 4 కూడా హిజ్కియా జీవితంలో దేవుడు చేశాడు. మనం చూస్తే మొట్టమొదటిది సమృద్ధి అయిన పంట, లేకపోతే సమృద్ధి అయిన ఆహారము. 2 దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుకుంటే, ఇప్పుడు మన మీదనున్న ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్టు ఆయనతో మనం నిబంధన చేయవలని నా మనసులో అభిలాష పుట్టెను. చూడండి, దేవుని ఉగ్రత చల్లారినట్లు మనం ఆయనతో నిబంధన చేసుకోవాలి అని చెప్పి ఆయన ఒక నిబంధనను, ఒక ఆలోచన కలిగి ఉన్నానని చెప్పి వాళ్ళ జనులతో పిలిచి చెప్తున్నాడు. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయవద్దు అంటున్నాడు. దేనికి? ధూపం వేయటానికి, ఆయన సన్నిధి నిలబడటానికి, ఆయనకు పరిచర్య చేయటానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక ఆయన పని విషయంలో మీరు ఏది కూడా అశ్రద్ధ చేయవద్దు. ఆ అశ్రద్ధ చేస్తే మన దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము అని సెలవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇవన్నిటి మనం ఎప్పుడైతే మన జీవితంలో అవలంబిస్తామో అప్పుడు మనకు కూడా ఈ 4 ఆశీర్వాదాలు నేను కూడా మీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నానని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. 31వ అధ్యాయము 10వ వచనంలో చదువుకుంటే, యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినది అని చెప్పి రాజుతో చెప్తా ఉన్నారు వాళ్ళు. హిజ్కియా పరిపాలనలో సమృద్ధిగా ఆ పంట వలన సమృద్ధిగా యెహోవా మందిర ఆవరణలోనికి ప్రతి ఒక్కరూ ఆ పండిన పంటల్లోంచి సమృద్ధిగా తీసుకొచ్చి ఇస్తూ ఉంటే హిజ్కియా అంటాడు, ఇంకా మందిరంలో కొట్లను సిద్ధపరచండి. చూడండి ఎంత సమృద్ధిగా ఇస్తాడు, చూడండి, ఇంకా కొట్లను సిద్ధపరచండి అని అంటున్నాడు. చూడండి, మనకు కూడా ఈరోజు దేవుడు అనేక రకాలుగా ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. మనం చేసే పని ఏదైనా సరే, నీ ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, పొలం పనులు చేసుకోవచ్చు, పంటలను పండించుకుంటూ ఉండొచ్చు. ఏదైనా మనం దేవుని యందు యథార్థంగా కలిగి ఉంటే మనకు ప్రతి దానిలో కూడా మనకి సమృద్ధి అయిన దేవుని, సమృద్ధి అయిన పంట, సమృద్ధి అయిన వ్యాపారం, సమృద్ధి అయిన ఉద్యోగంలో డెవలప్మెంటు, ఆ ఉద్యోగంలో ఇంకా ఆశీర్వాదాలు ఇలా ఇవ్వాలని చెప్పి మన పట్ల చేస్తూ ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించడం అంటే ఏదో మరి 24 గంటలు దేవునిలో ఉండటమని అని కాదు నేను చెప్తుంది. ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నీ మాట కానీ, నీ చూపు కానీ, నీ తలంపు కానీ, మనం యథార్థముగా మనకు వచ్చే దాంట్లో దశంభాగాలు కరెక్ట్గా ఇస్తున్నామా లేదా? మనం ఎలా ఇస్తున్నాం? ఆ దశంభాగం మనం ఆ ఇచ్చేటప్పుడు కూడా తృప్తితో ఇస్తున్నామా, లేకపోతే సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తున్నామా? ఆ సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇవ్వకండి ఇచ్చేటప్పుడు. ఎప్పుడైతే మనం ఇది దేవుని సొమ్ము, ఇది నాది కాదు అని నీలో ఎప్పుడైతే ఆ ఆలోచన, ఆ తలంపు వచ్చిందో అని దేవుడికి అది ఇస్తావో, ఆ ఆలోచనతో దేవునికి ఇస్తావో, నీపై మెండైన దీవెనలు కుమ్మరించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రతి విషయంలో అంతే చేస్తాడు. నీ మాట, నీ చూపు, నీ తలంపు, ప్రతి విషయంలో కూడా అలాగే యథార్థముగా. కొంతమంది ఉంటారు, మనిషి ఎదురుగా ఒక మాటలు మాట్లాడుతూ ఉంటారు, మనిషి పోయిన తర్వాత, సైడ్కి పోయిన తర్వాత ఆ మనిషిని గురించి ఇంకొక వేరే రకంగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి ప్రవర్తన వద్దు. ఏదైనా యథార్థముగా ప్రవర్తిస్తే
నీకు ఒకవేళ ఈ సమయంలో నువ్వు ఇబ్బందులు పడతా ఉండొచ్చు. ముందు ముందు దినాల్లో దేవుడు నీకు మేలైన దీవెనలు కుమ్మరించడానికి సిద్ధముగా ఉంటాడు. ఆ యథార్థతను పట్టి సమృద్ధి అయిన దీవెనలు ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యథార్థతను కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. రెండవదిగా, మనము శత్రువు మీద విజయం. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ముందు విశ్వాసముంచినవాడు, అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. చూడండి, హిజ్కియా ఏలుబడిలో ఇతను యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇతని ముందు రాజులు కానీ ఇతని తర్వాత రాజులు కానీ ఎవ్వరూ లేరంట. ఇతని వలె సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాను అత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడయ్యుండెను. తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అతను గైకొన్నాడు గనుకన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతడు ఎక్కడికి పోయినా కూడా అతనికి ప్రతి విషయంలో కూడా జయాన్ని ఇస్తున్నాడు. ఎంతగా జయాన్ని ఇచ్చా అంటే, గాజు పట్టణం వరకు, దాని సరిహద్దుల వరకు, కాపర్ల గుడిసెల ఎందేమి, ప్రాకారములు గల పట్టణములు ఎందేమి అంతటను అతను ఫిలిస్తీన్లను ఓడించను. అదే కాదు, ప్రతి విషయంలో కూడా అతనికి జయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందువలన ఈ జయాన్ని ఇస్తూ ఉన్నాడు అంటారు? మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ హిజ్కియా కూడా గైకొన్నాడు, వాటిని అవలంబించాడు. కాబట్టే యెహోవా హిజ్కియాకి తోడుగా ఉన్నాడు. హిజ్కియా పరిపాలించిన రాజుగా ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాడో అన్ని సంవత్సరాలు ప్రతి విషయంలో కూడా జయాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. మనం ఆలోచించుకోవాలి. కొంతమంది అనుకుంటారు, నేను అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాను కదా, నేను ఎక్కడికి పోయినా కూడా నాకు అపజయమే వస్తుంది, నాకు జయం ఎందుకు రావట్లేదు అని అనుకుంటారు. నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, నీవు దేవునికి ఇచ్చే ప్రవర్తన, నువ్వు ఆజ్ఞలను గైకుంటున్నావా, నీలో యథార్థత ఉందా అని దేవుడు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇచ్చేది సమృద్ధిగా ఇస్తా, దేవుని ఆజ్ఞల గైకుంటా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు ప్రతి క్షణము ఆయన నీకు తోడై ఉంటాడు. ప్రతి విషయంలో నీకు జయాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అపజయం ఇవ్వటానికి ఆయన చూడ్డు. నా బిడ్డలు ఎప్పుడూ తల ఎత్తుకునేవారుగానే ఉండాలి, కానీ తల దించుకునేవారుగా ఉండకూడదు అని చెప్పి దేవుడు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరికి ఇచ్చేవారుగానే ఉండాలి, కానీ ఒకరి దగ్గర పుచ్చుకునేవారిలాగా ఉండకూడదని చెప్పి దేవుడు ఆలోచిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆయన ఆజ్ఞలు గైకుంటున్నామా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? నిత్యము ప్రార్థనలో మనం గడుపుతున్నామా లేదా? వీటన్నిటికన్నా ముఖ్యమైనది ప్రార్థన. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసుకోవటం మొదలు పెడతావో, ఈ ప్రార్థనతోటే ఇవన్నీ నీకు ఈ ఆజ్ఞలు గైకుంటావు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావు, ప్రతి విషయంలోనూ జయాన్ని పొందుకుంటూ ఉంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రతి విషయంలో కూడా జయాన్ని పొందుకోవాలంటే ప్రార్థన, ఆయన ఆజ్ఞలను గైకొనవాలి. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంచుతాడు. మనకి
ఆయన సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరిస్తాడు. క్షణక్షణము ఆయన మనకు తోడుండి ఇంకా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఒకసారి ఆలోచించుకున్నాను. మొట్టమొదటిగా మనం చూసాం సమృద్ధి అయిన పంట, ఆహారం. రెండవదిగా శత్రువు మీద విజయం చూసాం. మన శత్రువు మీద ఈ సాతాను అనేక రకాలుగా మనల్ని హింస పెట్టాలని, ఆయనకు దూరంగా ఉండాలని ఎన్నో అనాలోచనలు కలుగు చేస్తూ ఉంటాడు. కానీ ఆలోచన చేసిన క్షణాన నువ్వు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నావంటే ఆ శత్రువు మీద విజయాన్ని మనకిస్తాడు. యేసు ప్రభువారినే ఆ సాతాను లొంగ తీసుకోవాలని అనేక రకాలుగా మన ఉదాహరణకు 2 చోట్ల 3 చోట్ల మనం చూసాం. ఈ రాళ్లను ఆహారముగా చేసుకొని తినరాదా, రొట్టెలుగా చేసుకొని తినరాదా అని ఒకసారి సాతాను హింసించాడు. రెండోసారి నీవు నా పాదములకు మొక్కితే ఇదంతా నాదే, ఇది మొత్తం నీకే ఇస్తా అంటాడు. ఆ సాతానికి తెలియదు ఇదంతా, ఈ మొత్తం ఈ సృష్టి అంతా ఆయన ఆవత్తూనే ఉందని. అనేక రకాలుగా మన క్షణక్షణం ఆయన శోధించడానికి చూస్తూ ఉంటాడు ఆ సాతాను. కానీ మనం దేవుని బిడ్డలం కనుక ఆ శోధనలన్నీ మనకే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ శోధనలు రాకుండా ఉండాలంటే మనము యథార్థత కలిగి దేవుని యందు ఆజ్ఞలు గైకుంటూ భయభక్తులు కలిగి నిత్యము ప్రార్థనలు ఎక్కువగా గడుపుతూ ఉంటే ప్రతి విషయంలో మనకి జయాన్ని ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా మన ఆయుష్ని పొడిగిస్తూ ఉంటాడు. హిజ్కియాకు కూడా మరణకరమైన రోగం వస్తుంది. యెషయా ప్రవక్తతో చెప్తాడు దేవుడు, యెషయా నీవు పోయి హిజ్కియాకుతో చెప్పు, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీ ఇంటిని సరిచేసుకో, ఇక నీవు బ్రతకవు అని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకి ఆ కబురు పంపిస్తే ఆ సమయంలో హిజ్కియా ఏం చేస్తున్నాడు? 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటే మనం, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేశాడు? యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు హిజ్కియా. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ యెషయా ఈ వార్త చెప్పి, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు బ్రతకవు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి తిరిగి వెళ్ళుచూ ఉంటే ఆ ఇంటికి సగం వరకు వెళ్ళే తలికే ఈ హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి ఎమ్మడిని యెషయాతో చెప్తాడు, యెషయా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇక 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడని చెప్పి పోయి చెప్పు అని చెప్పి యెషయా ప్రవక్తట ఆ ఇంటి గడప బయటకు రాకముందే నడివిశాలలో ఉన్నప్పుడే యెషయాతో చెప్తాడు. అప్పుడు హిజ్కియా పోయి ఈ విధంగా, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున
నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాను అని చెప్పి యెషయా హిజ్కియాతో చెప్తాడు. యెషయా యథార్థవంతుడు కనుక, దేవుని తోడై ఉన్నవాడు కనుక ఆ ప్రార్థన ఆలకించాడు. ఎమ్మన్నే ఆ క్షణంలోనే జవాబిచ్చాడు. కానీ హిజ్కియా అక్కడ యెషయాతో ఒక ఎదురు ప్రశ్న వేశాడు. చూసారా, నాకు దేవుడు ఆశీర్వదించాడు అనటానికి నాకు రుజువేంటి? నువ్వు ఇలా చెప్పావు, ఎమ్మన్నే మరలా ఎలా చెప్తున్నావు, నాకు రుజువేంటి? చూసారా, యథార్థ హృదయుడు కాబట్టి ఆ ప్రశ్న అలా అడగలిగాడు. మరి నీవు అడగటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. అట్లాంటి యథార్థ హృదయముతో నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావా? నీవు అనుకున్న సమయంలో ప్రార్థన చేయాలి. ప్రతి దినము ఒక ప్రార్థన సమయము అని ఆ ప్రార్థన సమయాన్ని కేటాయించుకో. ఆ సమయంలో నువ్వు ఏ పని చేయకుండా ప్రతి దినము అదే సమయానికి ప్రార్థన చెయ్యి. ఎక్కువసేపు కన్నీళ్లు విడుస్తూ దుఃఖస్వరంతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, యథార్థముగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ సొంత విషయము నువ్వు అడగకపోయినా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మన హృదయ రహస్యాలు ఎరిగిన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి కనుక ప్రతిదీ మనకు కావలసిన ప్రతిదీ ఆయన నెరవేర్చడానికి, సిద్ధపరచడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. ఇదిగో నా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, నా బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు, నా బిడ్డలు ఇబ్బంది పడతారు, అట్లాంటి ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచనతోటే ఉంటాడు ఆయన. ఆయన నీ కొరకు నా కొరకు రక్తం సిందించి ఆ శిలువలో మరణించి పోతా శిష్యులతో ఏమని చెప్పాడు? ఇదిగో మీకు స్థలములు సిద్ధపరచడానికి నేను వెళుచున్నాను. ఆ స్థలములు సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఒకవేళ లేకపోతే మీకు ముందుగానే చెప్తానని చెప్తున్నాడు. చెప్పి వెళ్ళాడు. చూడారు, మన కొరకు మనం నిత్యము ఆయన సన్నిధిలో బ్రతకాలని, ఆయన బిడ్డలుగా ఆయనను పోలి నడుచుకోవాలని, ఆయన పరిశుద్ధుడై ఉండి మనల్ని పరిశుద్ధిగా చూడాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. హిజ్కియాకు పొడిగించిన రీతిగా హిజ్కియాకైతే 15 సంవత్సరాలు పొడిగించాడు. ఆ తర్వాత నిత్య జీవాన్ని చేర్చుకుంటాడు, అది వేరే విషయం. మనకు కూడా ఆయుష్ను పొడిగిస్తూ నా విషయంలో అయితే అలాగే చేశాడు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి పోతే, లేట్గా పోతే నువ్వు బ్రతకవు అన్నారు. కానీ బ్రతిమిలాడితే చేర్చుకున్నారు. ఆ తర్వాత దేవుడు ముట్టాడు, ఆయుష్ను పెంచాడు. అలాగే తర్వాత కొంతకాలానికి సోరేసిస్ వస్తే, సోరేసిస్లో నన్ను చూసిన వాళ్ళు కూడా ఇంకా రేపు ఎల్లుండో బ్రతుకుతాడు, ఇక లేదు పాలుగారు లేదు ఇక అన్నట్లుగా చూశారు. అలాగే వచ్చింది. అది అరికాలు మొదలుకుని నన్నెత్తి వరకు ఆ సోరేసిస్ భయంకరమైన రోగం, దీర్ఘకాలపు రోగం. ఆ దేవుడు నన్ను ముట్టిన స్వస్థపరిచాడు కాబట్టి ఈరోజు నన్ను చూస్తే ఎవరన్నా ఆ సోరేసిస్ వచ్చిందని అనుకుంటారు. అలా మనల్ని ఆయనలో వాడబట్టడానికి, ఆయనలో మనల్ని పరిశుద్ధపరచడానికి మనకి దీర్ఘాయుష్ను పెంచుతూ ఉంటాడు. ఆయన దీర్ఘాయుష్ని ఇస్తూ ఉంటాడు. ఆయన సహిస్తూ ఉంటాడు. మనం ఏదైనా తప్పులు చేసిన ఇకనైనా తప్పు చేయకుండా ఉంటారు అని చెప్పి ఒక్కొక్క ముట్టిగా వేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్క క్షణం నేను ఎలా ఉంటున్నాను, నా ప్రవర్తన ఎలా ఉంటుంది అని నువ్వు ఆలోచించగలుగుతున్నావా?
నేను ఎంతకాలం బ్రతుకుతాను అని చెప్పి ఆలోచించవాక, దేవుని ఆయన పట్ల మన పట్ల ఆయనకి మనం ఎంతకాలం అయితే జీవించాలని ఆయనకి ఆలోచన ఉందో ఆ కాలం వరకు ఆయుష్ని మనకిచ్చి బ్రతికిస్తాడు. యెషయా ద్వారా హిజ్కియా కబురు పంపించాడు, నువ్వు చనిపోతావు, ఇకనా నీ ఇంటిని సర్ది పెట్టుకో, సర్ది చూసుకో అని. కానీ కన్నీటి విడిచి, ప్రభువా నా యథార్థతను చూడయ్యా, నేనెట్లా నీలో బ్రతికాను, ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్పి కాళ్ళు పట్టుకొని బతిమలాడుకుంటే ఒక్కసారి ఆలోచించి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడే. నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన ఏమన్నా అసమర్థుడా? సమస్తము ఎరిగిన సర్వాధికారి ఆయన. ప్రతి విషయంలో ఆయన మనకి తోడుగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతాను అని సెలవిస్తూ ఉన్నాడు. రే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా సమృద్ధి అయిన ఆహారము, రెండవదిగా శత్రువు మీద విజయము, మూడవదిగా ఆయుష్ను పొడిగించుట, నాలుగవదిగా చూస్తే అందరికన్నా పై స్థానంలో ఉంచుతాను అంటున్నాడు. ఎట్లాంటి స్థితిలో అయినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, చివరికి చనిపోయినా సరే పై స్థానంలోనే ఉంచుతాను అంటున్నాడు. హిజ్కియా విషయంలో అదే జరిగింది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 33వ వచనం చదువుకుంటే, హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతన్ని పాతిపెట్టిరి. చూడు ఏమన్నారట, హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతన్ని పాతిపెట్టిరి. అంతేకాదు, అతన్ని మరణం పొందినప్పుడు యోధా వారందరూ, యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. భూస్థాపిత కార్యక్రమంలో కూడా ఘనముగా ఉత్తర క్రియలను ఘనముగా జరిగించారంట. చూడండి, అన్నిటికన్నా పై స్థానంలో ఉంచుతానంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పితరుల కన్నా పై స్థానం ఉంది అతన్ని పాతిపెట్టారు. యోధా వారులందరూ, యెరూషలేము కాపురస్తులు అందరూ కలిసి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించారు. చూడండి, ఆయన బ్రతికినంతకాలం ఆయన్ని అలాగే హెచ్చించాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన పై స్థానంలో ఉంచాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మనం బ్రతికినంతకాలమే కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన మనని పై స్థానంలోనే ఉంచాలని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన ఆలోచనలు మనం సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము ఒకసారి ఆలోచించండి. మొదటగా చూస్తే మనం సమృద్ధి అయిన దీవెనలు, సమృద్ధి అయిన పంట, సమృద్ధి అయిన ఆహారం. రెండవదిగా శత్రువు మీద విజయం, ప్రతి దాంట్లో విజయం సమకూర్చాలని ఆయన చూస్తూ ఉన్నాడు. మూడవదిగా నీకు దీర్ఘాయుష్ను ఉంచాలని చెప్పి ఆయన మన పట్ల ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నాలుగవదిగా అందరికన్నా పై స్థానంలో ఉంచాలని చెప్పి దేవుడు మనల్ని కింద భూమి మీద బ్రతుకున్నంత కాలమే కాదు, చనిపోయిన తర్వాత కూడా పై స్థానంలో ఉంచుతానని చెప్పి హిజ్కియా పట్ల చేసిన కార్యాన్ని నీకును నాకును చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఒక సేవకుడికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద ఆయన డాక్టర్ కోర్సు చదువుకుంటున్నాడు, చిన్న అతనేమో సేవకుడిని చేశాడు. పెద్ద కుమారుడు ఏమో డాక్టర్ పీజీ అంతా పూర్తి చేసి ఒక హాస్పిటల్ కట్టించి అతనికి పెళ్లి చేసి వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకునేటట్లుగా
ఆ పెద్ద కుమారుడికి భార్యను కూడా డాక్టర్ని తీసుకొచ్చి మ్యారేజ్ చేసి వాళ్ళిద్దరూ బ్రతుకుతూనే ఉన్నారు. వాళ్ళకి ఒక ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఈ చిన్న అబ్బాయికి కూడా ఇతను సేవకుడు కదా, ఇతను కూడా మ్యారేజ్ చేసి సేవలో ఇతన్ని పెంచాడు, సేవకుడిని చేశాడు. అతనికి మ్యారేజ్ చేశాడు, ఇతనికి బిడ్డలు పుట్టారు. ఇద్దరు చదువుకున్న రోజుల్లో అయితే యథార్థముగా ప్రవర్తించారు, యథార్థంగానే ఉండారు. పెళ్ళయ్యే వరకు యథార్థంగానే ఉండారు. ఎప్పుడైతే పెద్ద అబ్బాయి డాక్టర్ చదువుకున్నాడో, డాక్టర్నే మ్యారేజ్ చేసుకున్నాడు, అప్పుడు వీళ్ళిద్దరు సపరేట్గా పోయి ఆ డాక్టర్ వృత్తిని కొనసాగిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతుకుతా ఎంతో కోట్ల కొలది డబ్బులు సంపాదిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. కోట్ల కొలది డబ్బులు సంపాదించుకున్నారు. వృత్తి కూడా ఆ విధంగానే డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. చిన్న అబ్బాయి కూడా సేవను డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు. వచ్చిన దాంట్లో అతనికి కావాల్సిన వరకు తిండికి బట్టకి కావాల్సిన వరకే ఖర్చు పెట్టుకొని మిగతాదంతా సేవలో డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు. సేవని నానాటికి అంచెలంచెలుగా బుద్ధి పరుచుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాడు ఈ చిన్న అబ్బాయి. ఈ పెద్ద అబ్బాయి ఒకరోజు దారిని పోతా యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే అక్కడికి పోయి ఆ డాక్టర్ని చూడటానికి కూడా అతనికి జనాలకి అంత అసహ్యం వేసిందంట. ఎందుకంటే ఆరోగ్యం కొరకు డాక్టర్ దగ్గరకు పోతే ఈయన ఆ సొమ్ముని రూపాయి ఖర్చు అంటే 10 రూపాయలు ఖర్చు, 20 రూపాయలు ఖర్చు అన్నట్టుగా ఈ సంపాదనని ఎక్కువ చేసుకున్నాడు. వాళ్ళు జనాల దగ్గర సొమ్ము లాక్కొని. అలాంటప్పుడు ఈయన మా సొమ్ము అంతా తిన్నాళ్ళు, ఎందుకులే ఆయన దగ్గర పోయేది అన్నట్టుగా చనిపోయాడని తెలిసినా కూడా ఎవరో 4-5 పోయారంట. తమ్ముడికి తెలిసి భార్య బిడ్డలతో పోయి అక్కడ అంత్యక్రియలు చేయవలసి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ సేవకుడు కూడా చనిపోతే కొన్ని లక్షల మంది ఈ సేవకుడిని చివరి చూపు చూడటానికి దాదాపు 4-5 రోజులు అట్లాగా బాక్సులు అట్టుపెట్టి చూడటానికి కొన్ని లక్షల మంది వచ్చారంట. చూడండి, దేవుని మాట వింటే ఏ విధంగా ఉంటుందో, దేవుడి మాట వినకపోతే ఏ విధంగా ఉంటుందో చూడండి. తను దేవుడి మాట వినలా. నా భార్య, నా పిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతకాలని ఆలోచించాడు. జనాల దగ్గర ఆ డాక్టర్ వృత్తికి న్యాయం చేయకుండా, డాక్టర్ వృత్తికైతే న్యాయం చేస్తున్నాడు కానీ దోచుకున్నాడు జనాల దగ్గర. చివరికి అతనికి చివరి చూపు ఎవరు చూడటానికి కూడా ముందు రాలేకపోయారు. కానీ అదే సేవకుడైతే న్యాయంగా చేశాడు. జనాల పట్ల, విశ్వాసుల పట్ల ఎంతో శ్రద్ధ వహించాడు. విశ్వాసులకి తోడుగా ఉన్నాడు. వచ్చిన దాంట్లో ఇతనికి ఏమీ సొంతగా వాడుకోకుండా అంతా దేవుని పని మీదే, దేవుని పని కొరకే ఖర్చు పెట్టాడు కనుక దేవుడు అంతగా ఆశీర్వదించాడు. చూడండి, లక్షల మంది చివరి చూపు చూసుకోవడానికి ఏడుస్తూ కన్నీరు గడుస్తూ, అయ్యో సేవకుండా మనం పోగొట్టుకున్నామే, మన దగ్గర లేకుండా పోయాడని బాధపడుతూ పోయారు. చూడండి, ఎప్పుడైతే మనం యథార్థ హృదయం కలిగి బ్రతకటానికి జీవిస్తామో ఆ సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. అతడు తన పితరులకు దావీదు చర్య ఎంత ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎవరు? హిజ్కియా యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టే అన్ని విషయాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 విషయాల్లో కూడా ఆయన మొట్టమొదటగా సమృద్ధి అయిన పంటనిచ్చాడు, సమృద్ధి అయిన దీవెనలు ఇచ్చాడు, సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు, సమృద్ధి అయిన రాజ్యాన్ని కూడా ఇచ్చాడు.
రెండవదిగా శత్రువుల మీద విజయం. ఆయన ఎక్కడికి పోయినా ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సమకూరుస్తూ వచ్చాడు. ఆయన బ్రతికినంతకాలం ప్రతి దాంట్లో కూడా విజయమే, అపజయం ఎరగడు ఆయన. మూడవదిగా ఆయుష్ను పొడిగించాడు. దేవుడే నీ సమయం అయిపోయింది, ఇక నీ ఇంటి సర్దిపెట్టుకో అని చెప్పి దేవుడు సెలవిస్తే, కాదయ్యా నేను ఇంకా కొంతకాలం బ్రతకాలయ్యా అని చెప్పి ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాడు, మరలా ఎమ్మన్నే ఆ క్షణాల్లోనే ఆ నిమిషాల్లోనే రిప్లై వచ్చేసింది, ఇదిగో నీ యథార్థతను నేను చూశాను, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. నాలుగవదిగా అందరికన్నా పై స్థానంలో ఉంచుతాను అన్నాడు. అలాగే ఆయన బ్రతికినంతకాలము అందరికన్నా పై స్థానంలో ఉంచాడు. చివరికి చనిపోయిన తర్వాత కూడా ఆ పాతి పెట్టింది కూడా అందరికన్నా పై స్థానంలోనే పాతి పెట్టారు. ఆ అంత్యక్రియలు కూడా, ఉత్తర క్రియలను కూడా ఘనముగా జరిగించారంట. అందరూ కలిసి, యోధా వారందరూ, యెరూషలేము వారందరూ అందరూ కలిసి చేశారంటే చూడండి ఎంత 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 యథార్థవంతుడిగా ప్రవర్తించాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే ఆలోచించండి, నీ ప్రవర్తన యథార్థముగా ఉంటుందా లేదా అని ఒక్కసారి ఆలోచించు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? నిత్యము ఆసక్తితో ప్రార్థన చేసుకుంటున్నావా? శ్రద్ధ కలిగి ప్రార్థన చేసుకుంటున్నావా? ఆయన ఆజ్ఞలు గైకుంటున్నావా? ఎలా, ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో చూసుకో. ఒకసారి మీరే ఒక్కసారి ఆలోచించుకో. ఎప్పటికైనా ఆ యథార్థ హృదయం కలిగి బ్రతకడానికి నీవు ప్రయత్నించు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనల్ని పరిశుద్ధతో చూడాలని ఎంతగానో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాడంట ఆయన. అలా ఉండటానికి నీవు శ్రద్ధ కలిగి ఉండు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి ప్రార్థనలు. పరిశుద్ధాత్మదేవుడా, సర్వశక్తివంతుడు రాజా, ఇప్పటివరకు ప్రభువా నీ బిడ్డలందరితో ప్రభువా మీరు మాట్లాడిన మాటలను బట్టి నాయనా నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. విన్న ప్రతి ఒక్కరూ ప్రభువా ఈ మాటలను అవలంబించడానికి, ఈ వాక్యాలను అవలంబించడానికి ప్రభువా, నీ ఆజ్ఞలను గైకొనటానికి, యథార్థ హృదయం కలిగి బ్రతకటానికి నాయన నీ ద్వారాలు తెరవండి. ప్రతి విషయంలో యథార్థత కలిగి ఉండటానికి, నీ ఎదురుగా యథార్థత కలిగి నీ ఎదురుగా నిలబడటానికి నీ ద్వారాలు తెరిచి, ఈ వాళ్ళ లైవ్ ద్వారా చూసిన ఈ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను కూడా, వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏ పని చేస్తుంటే ఆ పనిలో తోడేయండి, నడిపించమని, వారి గొప్ప విజయాన్ని సమకూర్చమని నజరేయుడని యేసుక్రీస్తునామని ప్రార్థించాడు ఈ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.